హలో దోస్తోల్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. ఇక గిడ నేను ఏం చేస్తున్నానంటే చికెన్ ఫ్రై చేస్తున్నా. ఇది జల్దీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా చేసుకునే చికెన్ ఫ్రై. ఇక ఏం లేదు, ఇంట్లో ఉండే మసాలాలతోటే ఇక చేసుకున్నాడు. ఇక ఎట్లా చేసుకోవాలో చూద్దాం నడుండ్రి. ఇక పొయ్యి మీద ముందుగా ఒక బొగాన పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకోవాలి. ఇక నూనె పోసుకున్నాక నూనె కాగినాక ఇక అట్లా ఇంట్లో ఉన్న గరం మసాలాలు అన్నీ వేసుకోండి. ఇక నేను మా ఇంట్లో ఉన్నాయని వేసిన. ఏమేమి వేసిన అంటే బిర్యానీ ఆకు, బండ పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, స్టార్ ఫ్లవర్, ఇక అట్లనే కొంచెం జీలకర్ర కూడా వేసిన. ఇక వేసి అవి కొంచెం మంచిగా గోలినాక ఇక ముందుగా ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా. ఇక ఫస్ట్ పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసి ఇక మంచిగా కొంచెం సేపు గోలనిస్తున్నా. ఇక గట్లనే మీ ఇంట్లో కళ్యామా, కొత్తిమీర, పుదీనా ఉంటే ఇక అవి కూడా కొంచెం కొంచెం మంచిగా కడుక్కొని వేసుకోండి. ఇక అవి వేసుకొని అవిటి కూడా కొంచెం గోలి వేయాలా. ఇక గోలిన దాకా కొంచెం సేపు ఆగాల. ఇక అవి కొంచెం గోలినాక ఇప్పుడు అందులో ఇక ఒక చెంచాడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోర్రి. ఇక పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన దాకా గోలించుకొని ఇక అందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలా. ఇక పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఇక ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఇక చికెన్ మొత్తం అందులో వేసేసి మంచిగా కలుపుకొని ఇక ఇప్పుడు ఇంట్లో కొంచెం ఉప్పు, ధనియాల పొడి, ఇక కూరకు సరిపడంత ఉప్పు వేసేయాలి ఇప్పుడే. ఇక నేను వేసిన కొంచెం మంచిగా నిండా ఉప్పు వేసి మంచిగా కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇక మంచిగా కలిపి ఇక మూత పెట్టి ఒక 10 నిమిషాలు పెట్టాలి. ఇక ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేయాలి. ఇక పెద్ద మంట మీద వేస్తే ఇక మాడిపోతుంది, ఫ్రై కదా, జల్దీ జల్దీ మాడుతుంది కాబట్టి నీళ్ళు పోయాం కాబట్టి ఇక చిన్న మంట మీదనే కొంచెం సేపు ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి. ఇక మూత పెట్టేసి మంచిగా ఒక 10 నిమిషాలు అయినాక చూస్తే ఇక చికెన్ ఉడుకుంటుంది. ఇక ఇప్పుడు ఇంట్లో ఇక కారము, నేను ఒక 2 చెంచాలు కారం వేసుకున్నా. ఇక కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నా. ఇక ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు కొబ్బరి పొడి, లేకపోతే లేదు. మా ఇంట్లో ఉందనేసి నేను కూడా వేసిన. టేస్ట్ కూడా బాగుంటుంది కొబ్బరి పొడి వేసుకుంటే. ఇక అట్లనే వేసేసి ఇక కలిపి ఇక ఇప్పుడు మొత్తం చిన్న మంట మీద మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టిన మూత పెట్టి. ఇక ఉడకబెట్టినాక తీసి చూస్తే చికెన్ కర్రీ రెడీ. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయింది. ఇక ఈ రెసిపీ మొత్తం చూసినాక ఇక మీ ఇంట్లో కూడా ట్రై చేసుకొని ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పుండ్రి. ఇక గట్లనే చూసి ఇడ్సబెట్టి పోకుండా ఒక లైక్ కొట్టుర్రి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.